Welcome to Storyboard. ప్రైవేట్ బిల్ ఏపీతో పాటు కేంద్ర రాజకీయాలను హీట్ ఎక్కిస్తున్నమాట. ప్రత్యేక హోదా కోసం ప్రైవేట్ బిల్లు పెట్టిన కాంగ్రెస్ దాని ఓటింగ్ వరకు లాక్కొచ్చి బీజేపీని లాక్ చేయాలని చూస్తోంది. ఆ బిల్లు నెగ్గుకోవడానికి కాంగ్రెస్ ఎంత కష్టపడుతుందో దాన్ని అడ్డుకోవడానికి కమలనాథులు కూడా అంతకు మించిన వ్యూహాలు పన్నుతున్నారు. అసలు ఓ ప్రైవేట్ బిల్లుకు వీళ్ళంతా ఎందుకింత కసరత్తులు చేస్తున్నారు? ఎందుకిన్ని కత్తులు నూరుతున్నారు? ప్రైవేట్ బిల్ నిజానికి పార్లమెంటు చరిత్రలో సర్వసాధారణమైన ఈ బిల్లు ఇప్పుడు ఎక్కడా లేని కలకలం రేపుతోంది. కమలనాథులకు ములులా గుచ్చుకోబోతోంది. గత పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టిన చర్చకు మిస్ అయిన ఈ బిల్లును ఈసారి ఎలాగైనా చర్చ వరకు తీసుకొచ్చి ఓటింగ్ నిర్వహించేలా కాంగ్రెస్ పక్కా వ్యూహంతో ముందుకెళుతోంది. అధిష్టానం ఇస్తున్న మద్దతుతో కేవీపీ కూడా ఇదే స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. మిగిలిన పార్టీల నుంచి కావలసిన మద్దతు కూడా ఈ గ్యాప్ లో సంపాదించుకోవడానికి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే వచ్చారు. మాకు తోచిన అన్ని విధాలుగా మేము అనుసరించగలిగిన అన్ని పద్ధతులని ప్రజాస్వామ్యవంతంగా అనుసరిస్తూ దీన్ని విజయవంతం చేయడం కోసం మా వంతు కృషి మేము చేస్తూనే ఉన్నాం. ఇందులో ఎవరు మా చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ మెంబర్స్ బిల్లుకి రాజ్యాంగం కల్పించిన హక్కే అది. దాని ద్వారా సభ యొక్క దృష్టిని ప్రభుత్వం మీదకి తీసుకొని వెళ్ళి ప్రభుత్వం దాని గురించి ఆలోచింపజేయటమే ఈ ప్రైవేట్ మెంబర్స్ బిల్లుని రాజ్యాంగ ప్రదాతలు మనకి ఇచ్చిన అవకాశం. ఏపీ విభజన జరిగి 2.5 ఏళ్లు దాటినా నేటికి ప్రత్యేక హోదా అన్న అంశం మిథ్యగానే మిగిలిపోయింది. ఈ అంశంపై రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ కానీ కేంద్రంలో పీఠమెక్కిన బీజేపీ కానీ ఏమాత్రం నోరు మెదపటం లేదు. విభజన తర్వాత ఏపీలో దాదాపుగా భూస్థాపితమైపోయిన కాంగ్రెస్ పార్టీ ఆపై నిలదొక్కుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ అవన్నీ వృధా అయిపోయాయి. ఇలా ఏపీలో పునరుజ్జీవం కోసం ఎదురు చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రత్యేక హోదా అంశం సంజీవనిలా కనిపించడంతో ఇప్పుడు దానిపై తీవ్ర స్థాయిలో పోరాటం మొదలుపెట్టింది. ఈ అంశాన్ని ఎత్తుకుని రోడ్డెక్కింది. ప్రత్యేక హోదా హామీ ఇచ్చింది తామేనని, కానీ బీజేపీ మాట తప్పిందంటూ గళమెత్తింది. ఏపీ రాజధాని అమరావతి అంకురార్పణకు వచ్చిన మోడీ ప్రత్యేక హోదా మీద ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో దాన్ని బేస్ చేసుకుని తమ పోరాటాన్ని తీవ్రతరం చేసింది. మట్టి సత్యాగ్రహం, కోటి సంతకాల సేకరణ వంటి కార్యక్రమాలతో తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేసింది. కోటి సంతకాలు సేకరించి ప్రధానికి కొరియర్ చేసిన తర్వాత ఆ పార్టీకి కొంతవరకు నమ్మకం వచ్చింది. ఇదే రూట్లో బీజేపీని మరింతగా ఇరికించి అంతో ఇంతో ఏపీలో సానుభూతి దక్కించుకోవాలని ఇప్పుడిలా ప్రైవేట్ బిల్ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. 2014లో రాజ్యసభలో ఏపీ విభజన బిల్లు ప్రవేశపెడుతున్న టైంలో కాంగ్రెస్ నేతల్లో ఒక కేవీపీ మాత్రమే దాన్ని వ్యతిరేకిస్తూ ఫ్లోర్లో నిరసన తెలిపారు. ప్లకార్డు పట్టుకుని పోడియం దగ్గర నిలబడి నిరసన తెలిపారు. స్పృహ తప్పే వరకు విగ్రహంలా నిలబడి తన వైఖరి వ్యక్తం చేసిన కేవీపీనే ఇందుకు అస్త్రంగా ఎంచుకుంది కాంగ్రెస్ పార్టీ. అందుకే కేవీపీ రామచంద్రరావుతోనే ఈ ప్రైవేట్ బిల్లు వేయించింది. వాస్తవానికి గత పార్లమెంట్ సమావేశాల్లోనే కేవీపీ ప్రవేశపెట్టిన ఈ బిల్లు చర్చకు రావాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం ఈ ప్రైవేటు బిల్లు చర్చకు రావాల్సి ఉన్నా కేంద్రం చేసిన విజ్ఞప్తితో అది కాస్త ఆగిపోయింది. దీనికి తోడు ఆనాడు సభలో చర్చకు కూడా కోరం లేకపోవడం వల్ల బిల్లు ప్రవేశపెట్టడం కుదరలేదు. దీంతో వచ్చే సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టేందుకు కేవీపీ అంగీకరించారు. దీంతో ఈసారి సమావేశాల్లో ఈ ప్రైవేటు బిల్లు మరోసారి చర్చకు రానుంది. When it comes to the question of quorum and voting, your kind self has to take a decision, sir. I am prepared to take it to the next meeting.
Next, whenever the private member bill comes, whenever the private member bill comes next, because we didn't raise the sir. Treasury benches raised this quorum question. I didn't raise. ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ చేస్తున్న ఆందోళనలో కేవీపీ ప్రవేశపెట్టబోయే ప్రైవేటు బిల్లు కీలకంగా మారింది. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్న అన్ని క్లాజుల అమలు జరిగేలా చేయడానికి ఈ ప్రైవేటు బిల్లు పెడుతున్నామంటున్నారు కేవీపీ. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పెడుతున్న ఈ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలంటూ కాంగ్రెస్ నేతలు విన్నపాలు వినిపించుకుంటున్నారు. ఓటింగ్ లో అందరూ పాల్గొనేలా చూడాలని కోరుతున్నారు. తమ ఎంపీలకు అధికారికంగా విప్ జారీ చేసిన కాంగ్రెస్ ఈ దెబ్బతో టీడీపీ బీజేపీల చిత్తశుద్ధి బయటపడుతుందని అనుకుంటోంది. హోదా విషయంలో ఏ పార్టీ వైఖరేమిటో ఈ దెబ్బతో తేలిపోతుందని, బిల్లు నెగ్గేలా అన్ని పార్టీల మద్దతు దక్కించుకునే ప్రయత్నాలు చేస్తామన్నారు డిగ్గిరాజా. I would compliment Dr. KVP Ramchandra Rao for having brought a private member bill to enforce the implementation of the provisions of the AP Bifurcation Act and the promises made on the floor of the House by the then Prime Minister, Honorable Dr. Manmohan Singh ji. The Congress party will issue a 3-line whip to all the Congress members of Parliament, and we are also requesting the Leader of Opposition, Shri Ghulam Nabi Azad Sahab, to talk to the floor leaders of all political parties who had promised the Andhra Pradesh delegation when it visited in the last session. We would like the Chief Minister, Mr. Chandrababu Naidu, and the Prime Minister, Mr. Narendra Modi, to immediately implement the provisions of the Bifurcation Act. మొత్తానికి గత సమావేశాల్లో కోరం లేక ఆగిపోయిన కేవీపీ ప్రైవేట్ బిల్ ఈసారి మాత్రం ఆగే పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇన్నాళ్లు వ్యూహాత్మకంగా తప్పించుకుంటున్న బీజేపీ, టీడీపీలు ఇప్పుడు ఏం చేస్తాయన్నది ఉత్కంఠ రేపుతోంది. అసలేంటి ప్రైవేట్ బిల్? ప్రధాని చెప్పినా రాని హోదా ఈ బిల్లుతో సాధ్యమవుతుందా? అసలు ఈ బిల్ వెల్కమ్ బ్యాక్. అసలేంటి ప్రైవేట్ బిల్లు? ఇప్పుడెందుకు తెరపైకి వచ్చింది? ఆనాడు ప్రధాని స్వయంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించినా నేటికి ఆ ప్రక్రియ మొదలవ్వనే లేదు. ప్రధాని చెప్తేనే కానిది ఈ ప్రైవేటు బిల్లుతో సాధ్యమవుతుందా? పార్లమెంటు చరిత్రలో ఈ ప్రైవేటు బిల్లుల పవర్ ఎంత? విభజన సమయంలో రాజధాని కూడా లేకుండా మిగిలిపోయిన ఏపీని ఆర్థికంగా ఆదుకోవడానికి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ సూచనల మేరకు తెరపైకి వచ్చిన అంశం ఈ ప్రత్యేక హోదా. ఈ హోదాతో రాష్ట్రానికి భారీ రాయితీలతో పాటు ట్యాక్స్ హాలిడే ప్రకటించడం, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వడం వంటి ప్రక్రియలతో ఏపీని ఆర్థికంగా నిలబెట్టాలని చేసిన ప్రతిపాదనే ప్రత్యేక హోదా. కానీ 2.5 ఏళ్లైనా దాని గురించి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో కాంగ్రెస్ ఆ బాధ్యతను భుజానికెత్తుకొని ఇప్పుడిలా ప్రైవేటు బిల్లుతో ముందుకొచ్చింది. రెండున్నరేళ్ల కిందట రాష్ట్ర విభజనకు పర్వం కీలక స్థాయికి చేరుకున్న సమయంలో లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అందులో ఏపీకి ప్రత్యేక హోదా అన్న అంశం లేదు. 2014 ఫిబ్రవరి 18న లోక్సభలో ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కాంగ్రెస్ నేతలు తలుపులేసి మరీ తంతు ముగించేశారు. లోక్సభలో నెగ్గిన 3 రోజులకు బిల్లు రాజ్యసభకు వచ్చింది. కానీ గ్యాప్ లో చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. అప్పటికి రాజ్యసభలో ప్రతిపక్షాల మద్దతు కోసం ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం బీజేపీతో మంతనాలు జరిపింది. విభజనతో అన్యాయమైపోయిన ఏపీకి న్యాయం చేస్తేనే మద్దతిస్తామని వెంకయ్యనాయుడు, జైట్లీ వంటి పెద్దలు చెప్పడంతో దానికి లోపాయికారిగా అంగీకారం తెలిపింది. 2014 ఫిబ్రవరి 20 రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఏపీకి 5 ఏళ్ల ప్రత్యేక హోదా ఇస్తామని స్వయానా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారు. ఈ ప్రత్యేక హోదా అంశం బిల్లులో లేకపోయినా ఆ హోదా ఇవ్వాల్సిన ప్లానింగ్ కమిషన్ అధ్యక్షుడిగా ప్రధాని స్వయంగా నిండు సభలో ప్రకటిస్తే దానికి తిరుగుండదని కాంగ్రెస్ అప్పట్లో మన్మోహన్ సింగ్ తో ప్రత్యేకంగా ప్రకటన చేయించింది. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని, ప్రజల ఉద్యోగ భద్రతను దృష్టిలో ఉంచుకొని ఆ రాష్ట్రానికి 5 ఏళ్ల ప్రత్యేక హోదా కల్పిస్తున్నట్లు మన్మోహన్ సింగ్ ప్రకటించారు. The Home Minister has already mentioned the specific steps our government will take to address the concern of all regions of the state, particularly of Simandra. I would like to make a few further announcements in this regard.
First, for purposes of central assistance, special category assistance. కానీ దీనికి అంగీకరించని కమలనాథులు 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆనాడు సభలో వెంకయ్య నాయుడు ఈ విషయంపై పెద్ద రాద్ధాంతమే చేశారు. 10 ఏళ్ల ప్రత్యేక హోదా ఇస్తేనే ఏపీ ఆర్థికంగా నిలదొక్కుంటుందని, త్వరలో అధికారంలోకి వచ్చేది తామే కాబట్టి తామే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కూడా ప్రకటన చేశారు. Revenue that is going to come to the Seemandhra region. Sir, Seemandhra region constitutes 60% of the population of the successful state of Andhra Pradesh. 60% of the entire state is going to be in Seemandhra. But the revenue is going to be only 40%. 40% revenue, 60% population. And then, sir, about liabilities, about salaries, about interest payment, there will be a problem from the day one. That's why we have been requesting the government of India to take care to see that adequate money is given to the people from the consolidated fund to the Seemandhra people, so that they have at least the satisfaction that their concerns are met. One is the safety and security of the people in Hyderabad. మొత్తానికి 2014 మార్చి 1న రాష్ట్రపతి సంతకంతో బిల్లు కాస్త చట్టంగా మారి అధికారికంగా విభజన ప్రక్రియ పూర్తయింది. ఆపై జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో ఎవరికి వారు ఈ ప్రత్యేక హోదానే అజెండాగా చేసుకుని ముందుకెళ్లారు. తిరుపతి ప్రచార సభకు వచ్చిన మోడీ ఏపీ భవిష్యత్తుకు హామీ ఇవ్వటమే కాదు, తల్లిని చంపి బిడ్డను వేరు చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. सीमांध्र का भला हो ये हम भी चाहते हैं, लेकिन भाइयों बहनों, ये कांग्रेस पार्टी ऐसी कैसी डॉक्टर है जो बच्चे को तो जन्म दे लेकिन मां को मार दे. ఇలా ఎవరికి వారు ప్రత్యేక హోదా ఇస్తామని నమ్మించి ఓట్లేయించుకున్నారు. మొత్తానికి కేంద్రంలో అధికారంలోకి వచ్చాక బీజేపీ నేతలు నాలిక మడతేశారు. ఓ ఏడాది పాటు నాంచి ఆ తర్వాత ప్రత్యేక హోదా మీద మాట మార్చారు. ఏపీకి ప్రత్యేక హోదా దక్కే అర్హత లేదని ఓసారి, ఇతర రాష్ట్రాలు ఒప్పుకోవని మరోసారి ఇలా కొత్త పల్లవి అందుకుంటూ వచ్చారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ కూడా మొదట్లో హోదా కోసం ఒత్తిడి చేస్తూ వచ్చింది. మొత్తానికి ఈ రెండు పార్టీల మధ్య తెర వెనుక ఏం జరిగిందో తెలియదు కానీ లోపాయికారిగా ప్రత్యేక హోదా అంశం మాత్రం అటకెక్కిపోయింది. అప్పట్లో రాష్ట్రాన్ని ముక్కలు చేసి కాంగ్రెస్ అన్యాయం చేస్తే ఇప్పుడు మాట మార్చిన బీజేపీ ఏపీకి ద్రోహం చేసింది. మొత్తంగా అప్పటికి ఇప్పటికీ ప్రత్యేక హోదా విషయంలో వాళ్ళు వీళ్ళయ్యారు, వీళ్ళు వాళ్ళయ్యారు. ఇప్పుడు హోదా మీద పోరాటానికి ఈ ప్రైవేటు బిల్లును తెరపైకి తెచ్చింది. ఈ బిల్లుపై అన్ని పార్టీల మద్దతు సంపాదించి బిల్లు నెగ్గేలా చేస్తే కేంద్రం ఇరుకున పడుతుందన్నది కాంగ్రెస్ వ్యూహం. నిజానికి పార్లమెంటు చరిత్రలో ఇంతలా చర్చ జరిగిన ప్రైవేటు బిల్ మరొకటి లేనేలేదు. పార్లమెంట్ శాసనాధికారాల ప్రకారం కేబినెట్ హోదా సభ్యులు మాత్రమే బిల్లు ప్రవేశపెట్టాలి. కానీ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఏ సభ్యుడికైనా బిల్లు ప్రవేశపెట్టే అధికారం ఉంది. అలా కేబినెట్ హోదా లేని సభ్యుడు కానీ లేదా విపక్షంలో ఉన్న సభ్యులు కానీ ఒక అంశం మీద బిల్లు ప్రవేశపెడితే దాన్నే ప్రైవేటు బిల్లు అంటారు. ఈ ఓటింగ్ లో నెగ్గి రెండో సభలో కూడా ఆమోదం పొంది చివరికి రాష్ట్రపతి సంతకం చేస్తేనే అది చట్టమవుతుంది. లేకపోతే ఆ బిల్లు వీగిపోయినట్లే అవుతుంది. పార్లమెంట్ చరిత్రలో చూస్తే ఇప్పటి వరకు వేల కొద్ది ప్రైవేట్ బిల్లులు వచ్చాయి. ఈ బిల్లుకు జరుగుతున్న హంగామా చూసి ఇదేదో పెద్ద బిల్లు అనుకుంటే పొరపాటే. నిజానికి ఈ ప్రైవేట్ బిల్లేమీ బ్రహ్మాస్త్రం కాదు. మిగిలిన బిల్లుల్లా దీనికి అంత ప్రాధాన్యత ఉండదు. చాలా మంది సభ్యులు సర్వసాధారణంగా ఈ బిల్లులు ప్రవేశపెడతారు. ఎక్కడి వరకు ఎందుకు, ఏపీ నుంచే గడిచిన 2 ఏళ్లలో 12 ప్రైవేటు బిల్లులు ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు సభలో ప్రవేశపెట్టిన వేలాది ప్రైవేటు బిల్లుల్లో 95% కనీసం చర్చకు కూడా రాలేదు. వచ్చిన వాటిల్లో కూడా కొన్ని మొదటి సభలోనే మద్దతు లేక చర్చల దశలోనే వీగిపోతాయి. ఎందుకంటే ఇలా ఇతర సభ్యులు ప్రవేశపెట్టే బిల్లుల్లో ఎక్కువ శాతం వారి వారి రాష్ట్రాలకు సంబంధించిన అంశాలై ఉంటాయి కాబట్టి వాటికి జాతీయ వ్యాప్తంగా మద్దతు లభించదు. పార్లమెంట్ చరిత్రలో ఇప్పటి వరకు నెగ్గిన ప్రైవేటు బిల్లులు కేవలం 14 మాత్రమే. 1968లో ఎన్లార్జ్మెంట్ ఆఫ్ క్రిమినల్ అపిలేట్ జ్యూరిస్డిక్షన్ పేరుతో ఓ ప్రైవేటు బిల్లు ప్రవేశపెడితే అది 1970 ఆగస్టు 9న ఉభయ సభల వాదనలు నెగ్గి చట్టంగా మారింది. ఆ తర్వాత గడిచిన ఈ 45 ఏళ్లలో ఒక్క ప్రైవేటు బిల్లు కూడా పార్లమెంటులో నెగ్గలేదు.
యూపీఏ 2 హయాంలో కూడా 300 ప్రైవేటు బిల్లులు ప్రవేశపెట్టారు. కానీ అందులో చర్చ వరకు వచ్చినవి 24 మాత్రమే. ఇందులో కూడా 20 బిల్లులు మొదటి సభలోనే వీగిపోయాయి. మిగిలిన 4 రెండో సభలో ఆగిపోయాయి. అంత మాత్రాన ఈ ప్రైవేటు బిల్లును తేలిగ్గా తీసి పారేయొద్దంటోంది కాంగ్రెస్. మిగిలిన బిల్లుల్లా ఇది అప్రాధాన్య అంశం కాదని, ఇప్పటికే అన్ని పార్టీల మద్దతు కూడగట్టుకున్నామని, ఎలాగైనా దీన్ని రాజ్యసభలో నెగ్గించుకు వచ్చేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తామని అంటోంది. ప్రైవేటు బిల్లు మీద ఓటింగ్ జరుగుతుందా జరగదా? ఓటింగ్ జరిగితే బిల్లుకు అనుకూలంగా ఉండే పార్టీలేంటి? తటస్థ పార్టీలు ఎటువైపు మొగ్గు చూపుతాయి? ఎన్డీఏ సర్కార్ అనుకూలంగా ఓటేయక తప్పదా? బిల్లు గండం నుంచి బీజేపీ బయటపడే దారి లేదా? మొత్తానికి ప్రైవేటు బిల్లు సభ ముందుకు తప్పక రావాల్సిన పరిస్థితి వచ్చేసింది. దీంతో చర్చతో పాటు ఓటింగ్ కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగిలిన ప్రైవేటు బిల్లుల్లా భంగపడకుండా ముందుగానే సభలో హాజరు నిలిపి ఉంచేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇటీవలి రాజ్యసభ ఎన్నికల తర్వాత కూడా ఎన్డీఏకు మెజారిటీ దక్కకపోవడంతో కాంగ్రెస్ మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. బిల్లును నెగ్గించేందుకు సామధాన మార్గాల్లో అడుగులేస్తోంది. ఏపీ పునర్విభజన నాటి హామీలు, వాటి పరిణామాలు, ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ సభ్యులు లేవనెత్తిన అంశాలు, వీటన్నింటినీ పేర్కొంటూ నాటి రాజ్యసభ ప్రతిపక్ష నేత, నేటి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి సవివరంగా లేఖ రాశారు కేవీపీ. ఇందులో బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందేందుకు సహకరించాలని కోరారు. ప్రత్యేక హోదాతోనే ఏపీకి న్యాయం జరుగుతుందని, ఇది ఏ ఒక్కరికో సంబంధించిన అంశం కాదని పేర్కొన్నారు. ఆనాడు జైట్లీ చర్చలో పాల్గొన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సానుకూలంగా వ్యవహరించాలని కోరారు. లేఖతో పాటు నాటి చర్చ వివరాలను కూడా జతచేసి పంపారు. To achieve a turnaround in the financial health of the state of the Andhra Pradesh, central assistance package shall be provided for developing backward areas of Andhra Pradesh, particularly in the 4 districts of Rayalaseema and 3 districts of North Coastal Andhra Pradesh, Yajpar with Bundelkhand and Koraput Kalahandi districts. The allocation of Polavaram project shall be increased by central government for its completion in the stipulated time frame as a national project as declared. Establishment of institutions of national importance like IIT, IIM and AIMS in Andhra Pradesh, besides a tribal university each in both states, shall be expedited by central government. రాజకీయాలను పక్కనబెట్టి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలంటూ కేవీపీతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. రాజ్యసభలో తటస్థంగా ఉన్న పార్టీలను కలుస్తూ వారి మద్దతు కోరుతున్నారు. అక్కడ ఈ రూలింగ్ పార్టీ ఏమైనా ఇరకాటం పెడుతుందనేటువంటిది మేము అందరికీ వార్నింగ్, మాకు డౌట్ కూడా చెప్తున్నాము. ఎవరైతే ఫ్రైడే వచ్చే మెంబర్స్ని మేము అటెండెన్స్ చూసుకుంటే చాలు. వారి ఇప్పుడు కాంగ్రెస్ విప్ ఇచ్చారు, అందరూ ఉండాలి, తప్పనిసరిగా మీరందరూ 68 మంది 65 మంది ఎంతమంది ఉన్నారో అంతమంది ఓటింగ్ చేయాలి. ఈ బిల్లుకి మీరు పాజిటివ్గా ఓట్ చేయాలి, బిల్లు గెలిపించాలని మాకు రైటింగ్లో మా సభ్యులకు అందరికి ఇచ్చారు. కాంగ్రెస్ ప్రయత్నాలపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఏపీ దుస్థితికి మూల కారణమైన కాంగ్రెస్ స్వప్రయోజనాల కోసమే బిల్లు పెట్టిందని ఆరోపిస్తున్న టీడీపీ నేతలు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బిల్లుకు మద్దతిస్తామంటున్నారు. తాము కూడా ప్రత్యేక హోదా మీద కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాం కాబట్టి బిల్లుకు మద్దతిచ్చినా పెద్ద నష్టం లేదన్న ఆలోచనలోనే పచ్చదండున్నట్లు కనిపిస్తోంది. ఈ బిల్లు నిజంగా కాంగ్రెస్ పార్టీ తీసుకొని వస్తుందా, లేకపోతే ఆ రోజు మెంబర్లు ఉంటారా, ఆ రోజు మళ్ళీ వీళ్ళు ఏదో ఒకటి, లాస్ట్ టైం కూడా ఈ బిల్లు వచ్చినప్పుడు శుక్రవారం కేవలం కాంగ్రెస్ పార్టీ హౌస్ అర్జెంట్ చేసేసుకొని ఆ రోజు పారిపోయింది. రేపు శుక్రవారం మనం వేచి చూద్దాం. ఈ బిల్లు వస్తే కనుక తప్పకుండా ఏం చేయాలనేది పార్టీ అధ్యక్షుడు మాకు ఒక గైడ్లైన్స్ ఇచ్చాడు. దీని పార్టీ ప్రయోజనాలకు, రాష్ట్ర ప్రయోజనాల కోసం మేమందరం కూడా ఈ బిల్లులో పార్టిసిపేట్ చేసి ఈ బిల్లుని పాస్ అయ్యేదానికి మేము కూడా మా వంతు కృషి చేస్తాం. ఒక టీడీపీయే కాదు, టీఆర్ఎస్ కూడా బిల్లుకు 100% మద్దతిస్తామంటూనే ప్రైవేటు బిల్లుతో ఒరిగే లాభమేమిటో కాంగ్రెస్ కు తెలియంది కాదంటూ చురకలంటించింది. హైకోర్టు విభజనకు సంబంధించి ఎవరైనా ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టినా ఏది పెట్టినా సమర్థిస్తామని చెప్పాను. కేవీపీ గారు కానీ ఇంకోరు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా వారు గుర్తుపెట్టుకోవాల్సింది, తెలంగాణను కేసీఆర్ గారు ఏ రకంగా సాధించారు? 36 పార్టీలను ఒప్పించి జాతీయ స్థాయిలో అందరిని మెప్పించి ఎక్కని కడప మొక్కని గడప లేదన్నట్టుగా అందరినీ ఒప్పించి సాధించుకున్నారు. నిజంగా కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే, ఇంగిత జ్ఞానం ఉంటే వాళ్ళందరినీ ఒప్పించాలా. ప్రైవేట్ మెంబర్ బిల్లులతో ఒరిగేదేముంది? పాస్ అవుతాయా? అది వాళ్ళకి తెలియదా? ఇన్ని రోజులు దేశాన్ని నడిపిన వాళ్ళకి ఈ గిమ్మిక్కులతో ఇంకా కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ నాయకులు కానీ ప్రజలను మోసం చేస్తారనుకుంటే, మోసం చేయగలము, మభ్యపెట్టగలం అనుకుంటే
వారి అమాయకత్వం తెలివి తక్కువతనం అవుతుందని మాత్రం విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేవీపీ గారు తలకి కిందులు తపస్సు చేసినా కాంగ్రెస్ ను మాత్రం ఈరోజు ఈ దేశంలో ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితులు లేదు, అది కూడా వాస్తవం. 245 మంది సభ్యులున్న రాజ్యసభలో 12 మంది నామినేటెడ్ సభ్యులకు ఓటింగ్ అర్హత ఉండదు. మిగిలిన 233 మందిలో 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన 231 మందే ఓటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది. బిల్లు నెగ్గాలంటే కనీసం 117 మంది అనుకూలంగా ఓటేయాలి. ఇప్పుడు రాజ్యసభలో ఎన్డీఏ సభ్యుల సంఖ్య 71 మాత్రమే. ఇక ప్రతిపక్షాల బలగం 174 ఉంది. ఇందులో యూపీఏ కూటమి సభ్యుల సంఖ్య 66. ఇక జనతా పార్టీ పరివార్ కూటమి బలం 15. ఇక తటస్థంగా ఉన్న పార్టీల బలం 77. ఇందులో 19 మంది సభ్యులతో సమాజ్వాదీ పెద్ద పార్టీ, ఇక 13 మంది సభ్యులతో అన్నాడీఎంకే, 12 మందితో తృణమూల్ కాంగ్రెస్, 8 మంది సభ్యులతో బీజేడీ, సిపిఎంలు ఉన్నాయి. బీఎస్పీకి 6, ఎన్సీపీకి 5, టీఆర్ఎస్ కి 3 ఎంపీలు ఉన్నారు. ఇక సిపిఐ, జేఎంఎం, వైఎస్ఆర్సీపీలకు తలా ఓ ఎంపీ ఉన్నారు. ప్రస్తుతానికి బిల్లు ప్రవేశపెడితే యూపీఏ వైపు అనుకూలంగా ఓటేసే వాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఇప్పటికే ఎస్పీ, తృణమూల్, సిపిఎం, ఎన్సీపీ, వైసీపీలు బిల్లుకు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. జనతా పరివార్లోని జేడీయూ, ఆర్జేడీలను కూడా కాంగ్రెస్ ఒప్పించే ప్రయత్నం చేస్తోంది. మరి వీళ్లంతా ఓట్లేస్తే ఖచ్చితంగా బిల్లు నెగ్గినట్లే. ఇలాంటి పరిస్థితి వస్తే బీజేపీ కూడా బిల్లుకు మద్దతివ్వాల్సిందే. లేకపోతే ఏపీ విషయంలో మాట తప్పినట్లు అవడమే కాదు, ప్రత్యేక హోదాకు తాము వ్యతిరేకమని అధికారికంగా ప్రకటించినట్లవుతుంది. ఇది బీజేపీకి ఇబ్బందే. ఒకవేళ రాజ్యసభలో బిల్లు నెగ్గితే ఎలాగూ లోక్సభలో తమదే మెజారిటీ కాబట్టి అప్పుడు తప్పించుకునేందుకు అవకాశం కూడా ఉండదు. చచ్చినట్లు బిల్లుకు అనుకూలంగా ఓటేయాలి. అదే జరిగితే ఏపీలో బీజేపీ పరువు పోయినట్లే. అదే జరిగితే బీజేపీకి పెద్ద దెబ్బ తగిలినట్లే. అందుకే ఇప్పుడు ఈ ప్రైవేటు బిల్లు వ్యవహారంలో ఎలా ముందుకెళ్లాలా అని వ్యూహరచన చేస్తోంది. మిగిలిన ప్రైవేటు బిల్లులు మాదిరిగా దీన్ని లైట్ తీసుకునే పరిస్థితి లేదు. అందుకే సామధాన భేద దండోపాయాలన్నీ ప్రయోగించాలని చూస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ ముందున్న దారులు 3. అందులో మొదటిది ఏ రాద్ధాంతం లేకుండా బిల్లుకు అనుకూలంగా ఓటేయటం. కానీ ఇది బీజేపీకి టెక్నికల్ గా ఇబ్బంది కలిగించే అంశం కాబట్టి ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి మిగిలిన 2 దారుల్లో అడుగులేయాలని చూస్తోంది కమలదళం. ఇప్పుడు బీజేపీ ముందున్న రెండో దారి వ్యూహాత్మకంగా ఈ ప్రైవేటు బిల్లు సభలోనికి చర్చకు రాకుండా అడ్డుకోవడం. ఇందుకోసం ఎన్డీఏ తెర వెనుక నుంచి పావులు కదపాలి. శుక్రవారం క్వశ్చన్ అవర్ తర్వాత సభకు ఎవరూ రాకుండా చూసుకోవాలి. ఇందుకోసం వ్యూహాత్మకంగా తెర వెనుక నుంచి పావులు కదపాలి. సభలో కోరం లేకపోతే బిల్లు పాస్ అవదు. దీనికోసమే బీజేపీ ప్రయత్నిస్తోంది. ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే ముందున్న 3వ దారి సభలో బిల్లుపై ఓటింగ్ జరగకుండా చూసుకోవాలి. బిల్లు చర్చకు వచ్చి సభలో కోరం కూడా ఉంటే ఓటింగ్ జరగకుండా అడ్డుపుల్ల వేయాలి. ఇలా చేయాలంటే ఓటింగ్ మొదలవ్వక ముందే సభలో బీజేపీ అధికారికంగా ఏపీ ప్రత్యేక హోదా మీద హామీ ఇవ్వాలి. కానీ ఇది కూడా బీజేపీకి ఇబ్బందే. ఓటింగ్ లో ఓడిపోయే ఇబ్బంది కన్నా ఇది కొంచెం తక్కువ. అందుకే ఈ 2 దారుల్లో ఏదో ఒక దాంట్లో అడుగులేయాలని చూస్తోంది కమలదళం. నిజానికి అటు బీజేపీని ఇటు టీడీపీని ఇరుకుని పెట్టడంతో పాటు ఏపీలో కాస్తంత ప్రాభవం దక్కించుకోవడానికే కాంగ్రెస్ ఈ ప్రైవేటు బిల్లు అస్త్రాన్ని ప్రయోగించింది. బిల్లు ఇప్పుడు వీగిపోతే కాంగ్రెస్ ప్రయత్నానికి ప్రాధాన్యత వస్తుంది. ఆనాడు మేం మాటిచ్చాం, కానీ అధికారంలోకి వచ్చిన మీరు మాట తప్పారని బీజేపీపై అపవాదం మోపొచ్చు. మొత్తంగా ఏం జరిగినా విజయం సాధించేది తామే అన్న ధీమాలో ఉంది కాంగ్రెస్. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.